నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏ దేశానికైనా శక్తివంతమైన యువతే పెట్టని కోట. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదే. మన దేశానికి ఇది అతిపెద్ద వనరు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతి పదవిలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నారాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంతా యువతపైనే అని స్వామి వివేకానంద అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి. కానీ దేశాన్ని నడిపించే రాజకీయ రంగంలోకి యువత రాకపోవడం ఆందోళన కల్పిస్తోంది. అందుకే కనీసం 1,00,000 మంది ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత పాలిటిక్స్లోకి రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ వంశాలు దేశ యువతకు నష్టం కలిగిస్తాయని విమర్శించారు. దేశ జనాభాలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత 27.5% ఉన్నారు. యువత జాతి ప్రగతికి సోపానం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతోంది. 2020 నాటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశంగా భారత్ నిలిచింది. దేశ అభివృద్ధిలో ఈ యువ మానవ వనరు కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం వారిని ఆర్థిక లేదా ఉత్పత్తి రంగంలోనే ఉపయోగించుకోవడం సరికాదు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న రాజకీయాల్లోనూ యువతకు తగిన స్థానం కల్పించాల్సి ఉంది. అప్పుడే నిజమైన నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. పరివారవాదులతో దేశానికి పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యువతకు అవకాశం ఇవ్వడంలో వారికి నమ్మకం లేదన్నారు. మోదీ యువ మంత్రం పఠించడం ఇదే తొలిసారి కాదు. 2 నెలల క్రితం మన్ కీ బాత్లో కూడా ప్రధాని ఇదే విషయం చెప్పారు. యువతే దేశానికి భవితాని కుండబద్దలు కొట్టారు. రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. రాజకీయాల్లో యువత ఉత్సాహం దేశానికి ఉపయోగపడుతుందనేది మోదీ భావనగా ఉంది. స్వాతంత్ర పోరాట సమయంలో కూడా రాజకీయ నేపథ్యం లేని సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన అనేక మంది వెలుగులోకొచ్చారని మోదీ గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈరోజు మరోసారి అదే స్ఫూర్తి కావాలని అభిప్రాయపడ్డారు. నేటి యువతే రేపటి దేశ భవితాన్న సూక్తులతో తప్ప వారి శక్తి సామర్థ్యాలను రాజకీయాల్లో ఉపయోగించుకునే అవకాశం ఏ రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు. రాజకీయం అంటే పెట్టుబడులతో కూడుకున్న వ్యాపారంలా మారిపోయింది. అందులోనూ వారసత్వ రాజకీయాలు తండ్రి, తాతలు, ఇతర రక్త సంబంధీకుల అండదండలతో బరిలోకి దిగేవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కొత్తగా అభివృద్ధి, సమాజ సేవ అనే ఆశలతో వచ్చేవాళ్లు ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏ అధికార పార్టీలోనో నామమాత్రపు పదవుల్లోనో ఆర్థికంగా లేనివారు కార్యకర్తలుగానో నిలదొక్కుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఏ పార్టీలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా వంశ పాలకులు అంటే వాళ్ళ తండ్రులు, తాతలు రాజకీయ పదవులుండి మంచి పదవులు సంపాదించుకున్నాక వాళ్ళ పిల్లలకి ఎక్కువగా వాళ్ళకి ముఖ్యమైన పదవులు వస్తున్నాయి. ముఖ్యమంత్రులు, సెంట్రల్ మినిస్టర్స్ అని మన కళ్ళెదురుగా చూస్తున్నాం. యువకులు రావడానికి పూర్వం ఏముండేదంటే కాలేజ్ పాలిటిక్స్, యూనివర్సిటీ పాలిటిక్స్ ఈ అన్నిటి ద్వారా బయటకు వచ్చేవారు. వాళ్ళకు ఒక స్థలం దొరికేది. ఇప్పుడు అలాంటిది అసలు పాలిటిక్స్ అనేది కాలేజెస్, యూనివర్సిటీలో వచ్చేవాళ్ళు ఎవరు లేరు. రాజకీయంలో రావాలంటే ఎవరో ఆల్రెడీ వాళ్ళు ఉంటేనే పైకి రావాలి, లేకపోతే విశేషమైన ధనం ఉండాలి. బరిలో దిగే ముందు కార్యకర్తల గురించి చెప్పి దిగాక కహానీలు చెప్పే నాయకులు ఉన్నారు. దేశ అభివృద్ధిలో యువతను భాగం చేస్తూ రాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు, పార్టీలు చేయడం లేదు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్ని రంగాల్లో యువతకు ప్రాధాన్యం లభిస్తోంది. అలాగే రాజకీయాల్లో కూడా యువత క్రియాశీల పాత్ర వహించే సదుపాయాలను కల్పించాలి. అందుకు రాజకీయ పార్టీల్లో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కాలేజీల్లో, వర్సిటీల్లో విద్యార్థి సంఘాలు గతంలో మాదిరిగా క్రియాశీలకంగా లేని మాట నిజం. గతంలో విద్యార్థి నాయకుల ద్వారానే సమాజానికి మంచి నాయకులొచ్చారు. అలా రాజకీయాల్లోకి యువత ప్రవేశించడం ద్వారా నవయువ సమాజం రూపుదిద్దుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. కేవలం ఆయా సంఘాలలో పనిచేసే వారికే కాక చురుగ్గా పనిచేయగలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలు ప్రోత్సహించాలి. ఎన్నికల సమయంలోనో లేదా ఏవో కొన్ని ఉద్యమాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్ని వాడుకుని వదిలేస్తుండడం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న ట్రెండ్. ఈ ధోరణిని రాజకీయ పార్టీలు వీడనాడాలి. ఇప్పటివరకు యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయిల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ వార్డు మెంబర్ నుంచి అత్యున్నత పార్లమెంట్ సభ్యుని వరకు వారికి అవకాశం ఇవ్వాలి.
యువతీ యువకులు భవిష్యత్ రాష్ట్ర జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి శిక్షణా ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడతాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహానగరాలకు మేయర్లుగా ఇలా వివిధ పదవులను పొంది పాలనలో ప్రాథమిక అనుభవం పొందడానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటు ఉభయ సభలకు పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు. ఇప్పుడు దేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తన తండ్రి కరుణానిధి వారసుడు, ఠాక్రే వారసుడిగా ఠాక్రే, శరద్ పవార్ వారసురాలు సుప్రియా సూలే, కాంగ్రెస్ పార్టీ వారసుడిగా రాహుల్ గాంధీ, ఇంకా చాలా రాష్ట్రాల్లో వారసులు కొనసాగుతున్నారు. బీజేపీకి కూడా అనేక రాజవంశాలు ఉన్నాయి, కానీ వారు పార్టీని నియంత్రించరు. ఇక్కడ యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించడం కేవలం వారికి మేలు చేయడం మాత్రమే కాదు, పార్టీల భవిష్యత్తుకు కూడా అదే కీలకం అనే సంగతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత నాయకులు చాలామంది పొలిటికల్ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. వారి తర్వాత సరైన నేతలు లేకపోతే సదరు పార్టీలు ఇదే స్థాయిలో కొనసాగడం కష్టం. అలా కాకూడదంటే మొదట్నుంచి యువతను ప్రోత్సహించాలి. కనీసం ప్రతి పార్టీలో 10 మంది ద్వితీయ శ్రేణి యువ నేతలుంటే వారిలో ఒకరైనా పార్టీని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఏ పార్టీలో లేదనేది నగ్న సత్యం. రాజకీయ పార్టీల మనుగడకు కొత్త రక్తం కావాలి. యువత లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి బెంగాల్లో సిపిఎం ఉత్తమ ఉదాహరణ. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య 1977 నుంచి 2011 వరకు కమ్యూనిస్టు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరూ అత్యంత ప్రతిభావంతులు. 2011లో సిపిఎం అక్కడ కూలిపోయింది. 34 ఏళ్లుగా పార్టీలోకి కొత్త రక్తం రాలేదు. ఆ పాత నాయకులే సిపిఎంపై ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా ఆ పార్టీ తెరమరుగైంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మిగతా పార్టీలైనా యువ నేతల్ని ప్రోత్సహించాలి. లేకపోతే వాటికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కుటుంబ పార్టీలకు కొత్త రక్తం ఎలా వస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాళ్లు వారి వారసులను, బంధువులను తర్వాతి యువ నాయకులుగా పార్టీలో పరిచయం చేస్తారు. డిఎంకే, కాంగ్రెస్, శరద్ పవార్, శివసేన, బీహార్లో లాలూ ప్రసాద్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, పంజాబ్లోని అకాలీదళ్, బెంగాల్లో మమతా బెనర్జీ యువ బంధుత్వాలను తెరమీదకు తెస్తున్నారు. ఇది కొంతకాలం పనిచేస్తుంది. కుటుంబ పార్టీలు కొంతకాలం తర్వాత కనుమరుగైపోతాయి. ఒకప్పుడు డిఎంకే 55% ఓట్ షేర్ కలిగి ఉండేది. ఇప్పుడు 25%కి పడిపోయింది. ఎప్పుడైతే కుటుంబ పార్టీలు దెబ్బతిని తిరుమరుగయ్యే పరిస్థితి వస్తుందో మిత్రపక్షాలతో జతకడుతుంటాయి. దేశ భవిష్యత్తు, పార్టీల భవిష్యత్తు, అల్టిమేట్గా జనం భవిష్యత్తు యువ నేతలతో ముడిపడి ఉందనే విషయం రాజకీయ పార్టీలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. మన దేశంలో ఎన్నికల విధానాన్ని పాలకులు పూర్తిగా మార్చిపారేశారు. యువకులు అన్ని రంగాల్లో ముందుండాలంటూ ప్రోత్సహిస్తున్నప్పటికీ రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో అన్ని పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనస్వామ్య దేశంగా మార్చి ఎన్నికల ప్రక్రియలో యువత అనర్హులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. విలువలు కలిగిన ఉన్నతమైన చదువులు చదివి సమాజం పట్ల అవగాహన కలిగిన యువతకు అవకాశాలు ఇవ్వడం లేదు. మానవ సమాజం నిరంతరం ప్రవహించే జీవనది. ఆదిమ వ్యవస్థ నుంచి ఆధునిక సోషలిస్టు సమాజం వరకు వివిధ దశలుగా సాగుతూనే ఉంది. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మానవుడు కొనసాగుతూనే ఉంటాడు. మానవ జాతికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పుట్టింది మొదలు చనిపోయే వరకు మనిషి నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాడు. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య మార్పు జరుగుతూనే ఉంటుంది. ముందు తరాల కన్నా తర్వాతి తరాలు మరొక అడుగు ముందుకేస్తుంటాయి. ఈ క్రమంలో పాత విలువలు, సంప్రదాయాలను దాటుకుని కొత్తదనం వైపు యువత పరుగులు పెడుతుంది. ఈ మార్పు కాల ప్రవాహంలో ఒక భాగం. ఏ విలువ స్థిరంగా పాతుకుని ఉండదు. అయితే ఈ మార్పును అర్థం చేసుకోవడానికి చారిత్రక పరిశీలన, శాస్త్రీయ దృష్టి, సామాజిక దృక్పథం అవసరం. సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మనిషి జీవితం 5 దశలుగా సాగుతుంది. ఆ 5 దశల్లో అత్యంత విలువైనది యవ్వన దశ. 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారిని యువజనులుగా పరిగణిస్తారు. ఇది చురుగ్గా, సృజనాత్మకంగా ఉండే దశ. వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా, పేదలు ధనవంతులన్న తేడా లేకుండా వీరందరూ ఒక సాంఘిక సమూహం. ఇంటిలోనైనా వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం. సందడికైనా సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగా, దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగా. ఎక్కడైనా ఎప్పుడైనా దేన్నైనా శోధించి, సాధించి, అధిగమించి, అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య.
దానికి సరైన నైపుణ్యము, సహకారము, లక్ష్యము జోడించగలిగితే ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అదే సమయంలో అలా పట్టించుకోనివ్వని విధంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలు స్వారీ చేస్తుంటాయి. ఇంతటి శక్తి సామర్థ్యాలున్న యువత మిగతా రంగాలతో పాటు రాజకీయాలకు అవసరమే. కానీ సరళీకరణల తర్వాత రాజకీయాల్లో యువత ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. నేతల గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితిలో ఉన్న యువత నాయకత్వ స్థానాలకు మాత్రం ఎదగలేకపోతోంది. రాజకీయాలపై అనాసక్తే దీనికి ప్రధాన కారణం. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్లు, రౌడీలు, కబ్జాకోరులే రాజకీయం చేయగలరనే భావన యువతను ముందే కట్టడి చేస్తోంది. పైగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్ల రూపాయలు పెట్టాల్సిన తరుణంలో యువత రాజకీయం గురించి ఆలోచించడానికే భయపడుతోంది. ఇప్పటికీ యువత రిస్క్ చేస్తే రాజకీయాల్లో ఓ స్థాయి వరకు ఎదగొచ్చు. కానీ అంతకు మించి ఎదగడం సాధ్యం కాదు. ఎందుకంటే నేతలు అలా ఎదగనివ్వరు. ఇతర రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితులుండి రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకొచ్చి పరిస్థితులతో రాజీ పడాల్సిన కర్మేంటని యువతరం ప్రశ్నించుకుంటోంది. దీంతో రాజకీయాలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది. సంస్కరణలు ప్రవేశించిన తర్వాత ఆర్థిక సంస్కరణలు విద్యార్థులు రాజకీయాల్లోకి రావటం కానివ్వండి, విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాల్గొనటం కానివ్వండి, అలాగే యువజనులు పార్టీలలోకి రావటం కానివ్వండి, రాజకీయాల్లో చురుగ్గా ఉండటం కానివ్వండి, మెల్లమెల్లగా తగ్గిపోతా వచ్చి ఈరోజు అది పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వాళ్ళ పాత్ర లేకుండా వాళ్ళు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. చరిత్రలో అయినా సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం. అందుకనే 100 ఏళ్ల క్రితం వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొల్పే ఉద్యమం చేపట్టాడు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించొచ్చని స్పష్టం చేశాడు. ప్రపంచ దేశాలన్నింటికన్నా అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత్. ప్రపంచంలో 180 కోట్ల యువజనులు ఉంటే అందులో 28% మన యువతే. మన దేశంలో ఇప్పుడు పౌరుల సగటు వయసు 29 ఏళ్లు. అంటే భారత్ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. యువతరం దేశానికి ఇంధనం, ప్రగతికి రథచక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమవుతుందన్నది నిష్ఠూర సత్యం. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల దశ దిశలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. యువశక్తి దేశాభ్యుదయానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దేశం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్ లాంటి మహనీయుల త్యాగాలను అందుకోవాలి. వరకట్న దురాచారం, లైంగిక దాడులు, అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని నవ సమాజం కావాలి. అలాంటి మరో ప్రపంచం, సరికొత్త నవయుగం యువతతోనే సాధ్యం. ఎన్నికల హామీలు, రాజకీయ పార్టీల ప్రచారాలలోని వాస్తవాలను యువత అవగతం చేసుకోవాలి. పొంతనలేని, ఆచరణ సాధ్యం కాని వారి మాటలు, చేతలను అర్థం చేసుకోవాలి. వాస్తవాలను బేరీజు వేసుకోవాలి. మాకెందుకొచ్చిన రాజకీయాలు అని యువత అనుకోవడం వలనే అనర్హులు, సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. అవినీతి, భ్రష్ట రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నవ యవ్వనంతో తొణికిసలాడే సరికొత్త భారతాన్ని ఆవిష్కరించే శక్తి యువతరానికే ఉంది. ఆ దిశగా యువతరం తమ మేధకు పదును పెట్టాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా దేశాన్ని మార్చడానికి, రాజకీయ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి యువతే నడుం బిగించాలి. రాజకీయాల్లో యువత ప్రాబల్యం పెరిగితే ఖచ్చితంగా పార్టీల మౌలిక విధానాల్లో తేడా వస్తుంది. తద్వారా మొత్తం రాజకీయ వ్యవస్థ స్వరూపం మారుతుంది. అప్పుడు పాత జాడ్యాలన్నీ చాలా వరకు వదిలిపోతాయి. కానీ ఈ సువర్ణావకాశాన్ని యువతే సృష్టించుకోవాలి. కానీ యువతరం మాత్రం రాజకీయాలంటే రిస్క్ అనే ధోరణితో గట్టు నుంచి వినోదం చూద్దామనుకుంటోంది. అదే తప్పంటున్నారు మేధావులు. రాజకీయాల్లోకి దిగి ఆ రంగంలో పనిచేయకుండా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యం కాదు. అది యువతే చేయాల్సి ఉంది. రాజకీయాలు కుళ్ళిపోయాయని నేతల్ని తిట్టుకుంటూ కూర్చోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ అదే కుళ్ళిన వ్యవస్థే దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్న వాస్తవాన్ని గుర్తించాలి. దేశంలో ఏం మారాలన్నా మొదట మారాల్సింది రాజకీయమే. దాన్ని మార్చాల్సింది యువతరమే. ఈ వాస్తవాన్ని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన దేశంలో జరిగిన అనేక సామాజిక అసమానతల రాజకీయ పోరాటాల్లో యువత భాగస్వామ్యం లేని ఏ ఉద్యమం లేదు. అది దేశ విముక్తి అయినా, తెలంగాణ రాష్ట్రం కోసమైనా అనేక మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ప్రాణాలకు తెగించిన వారి పోరాటం వలనే జరిగింది. సమాజంలో గుణాత్మక విలువలు కాపాడేలా కృషి చేస్తున్నారు యువకులు. బార్డర్లో బాహ్య శత్రువులు దేశంలోకి చొరబడకుండా రక్షణగా నిలుస్తున్నారు. 30 ఏళ్లలోపు దేశ రక్షణలో అమరులైన యువత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్ఫూర్తితో రాజకీయాల్లోనూ యువత ప్రవేశించాలి.
అప్పుడే అందరూ కోరుకునే కొత్త తరహా రాజకీయాన్ని చూడగలం. లేకపోతే ఎన్ని దశాబ్దాలైనా పాత చింతకాయ పచ్చడి తినాల్సిందే. అటు పార్టీలు కూడా వాటి మనుగడ సాగించడానికి యువత చేదోడు తీసుకోవాలని గుర్తించాలి. అవకాశాల్ని యువత ఎలాంటి అడ్డుగోడలు సృష్టించుకోకుండా అందుకోవాలి. అప్పుడే నవభారతం సాకారమవుతుంది. దేశ రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. సమాజానికి మంచి చేయాలనే తపన కలిగిన, సామాజిక స్పృహ కలిగిన యువతలో రాజకీయ నైపుణ్యం ఉన్నప్పటికీ దానిని ఎప్పటికప్పుడు నాయకులు ఎదగకుండా తొక్కిపడేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే యువతలో రాజకీయ ఆకాంక్ష ఉద్యమ స్థాయిలో వెల్లువెత్తాలి. రాజకీయాల్లోకి రాకపోవడానికి యువతకు కొన్ని కారణాలున్నాయి. ప్రతికూలతలు ఉన్న మాట నిజమే అయినా యువశక్తి ముందు ఆ అడ్డుగోడలు నిలబడలేవని చెప్పడానికి చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. యువ రక్తానికి, విప్లవానికి, కవిత్వానికి గట్టి సంబంధం ఉంది. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటి వారు యువకులుగా ఉన్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. 23 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే ఇంక్విలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ నినదించాడు. 24 ఏళ్ల వయసుకే అల్లూరి సీతారామరాజు వందే మాతరం అని విశాఖ మన్యాన్ని చైతన్య బాటలో కదిలించాడు. శీతాకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే అనే కవితతో శ్రీశ్రీ 23 ఏళ్ల వయసులోనే జయభేరి మోగించారు. 18 ఏళ్లు దాటేస్తున్నా ఒక్క మంచి కవిత రాయలేదే అని మహాకవి జాన్ మిల్టన్ మదనపడ్డాడు. వీరందరి స్ఫూర్తితో యువత ముందుకు కదిలితే రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే అడ్డుగోడల్ని బద్దలు కొట్టాలన్న సంకల్పం తీసుకోవడమే ఇక్కడ కీలకం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా, అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా చెప్పుకునే మన దేశంలో చట్టసభల్లో వారికెంత ప్రాధాన్యమిస్తున్నామో ఆలోచించాల్సిన తరుణం ఇది. 2011 జనాభా లెక్కల ప్రకారం 66% జనాభా 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. లోక్సభలో ఈ యువతరం శాతాన్ని చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. మొత్తం 545 మంది సభ్యులున్న 17వ లోక్సభలో 35 ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 21 మాత్రమే. పేదరికం విలయతాండవం చేస్తున్న, అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఏర్పడిన తొలి లోక్సభలో యువ సభ్యుల సంఖ్య 82. ఇప్పటి వరకు ఆ రికార్డు అలాగే ఉంది. భారత్ ప్రపంచ యువదేశంగా ఆవిర్భవించిన ఈ సమయంలోనే 35 ఏళ్లలోపు సభ్యుల సంఖ్య ఎన్నడూ లేనంతగా 21కి పడిపోయింది. తొలి లోక్సభలో సభ్యుల సగటు వయసు 46.5 కాగా 17వ లోక్సభలో సగటు వయసు 55 ఏళ్లు. రాజకీయ ప్రయోజనం, రాజకీయ లబ్ధి, ప్రలోభాలు, వాగ్దానాలతో యువతను నిరంతరం మోసగిస్తున్న పాలకులు కనీసం యువత పట్లనైనా తమ సామాజిక బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే ఒక త్యాగం, ఒక నిస్వార్థం, ఒక పరిపాలన దక్షత, ప్రజా సంక్షేమం. ఇవన్నీ కలగలిసిన వారే రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారే చరిత్ర పుటలకు ఎక్కుతారు. వర్తమాన సమాజానికి మార్గదర్శకులవుతారు. మనిషి మహాత్ముడిలా ప్రవర్తించాలనే నియమం లేదు. మంచి మనిషిగా బతికుంటే చాలు. సమాజానికి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదని బుద్ధుని రాజనీతి తెలియజేస్తుంది. నేటి రాజకీయ వ్యవస్థ ఆ విధంగా లేదు. పరిపాలనలో క్రియాశీలకం, పారిశ్రామిక విధానం, విద్యా విధానం, ఆర్థిక విధానం, యువజన విధానం కూడా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మొదలు రాష్ట్ర స్థాయి పాలకుల వరకు యువజన విధానాన్ని మొరటుగా, దిక్కు మొక్కు లేని, చుక్కాని లేని నావగా తయారు చేస్తున్నారు. కానీ వారికి స్పష్టమైన విధానం లేని కారణంగా యువత గణనీయంగా నిర్వీర్యం కావడం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో యువజన విధానం అంటూ ఉండాలి. అలా ఉండాలంటే యువత గణనీయంగా రాజకీయాల్లోకి రావాలి. మానవ వనరుగా ఉన్న యువజనులను వినియోగించుకుని పాలనలో భాగస్వాములు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమల్లో, ఉద్యోగాల్లో, వివిధ రంగాల్లో యువతను అడ్డుకునేవారు లేరు. ఎందుకంటే అవి వారి ప్రతిభ ఆధారంగా పొందినవి. కానీ ఓ విద్యావంతుడు యువకుడు నాయకునిగా ఎదిగితే మాత్రం పాలకవర్గం తట్టుకోలేకపోతోంది. పాలకులు యువ నాయకత్వాన్ని అణచివేయడంలో విజయవంతమవుతున్నారు. ఫలితంగా రాజకీయ వారసులను తెరపైకి తెచ్చుకుని అందలాలెక్కిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా యువత కలిగిన దేశంగా 2వ స్థానంలో ఉన్న ఇండియా యువ నాయకత్వం మాత్రం జీరోగా మారింది. అందుకు పాలకుల పరోక్ష కారణాలు ధనస్వామ్య రాజకీయాలని స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే యువతలో రాజకీయ చైతన్యం లేకపోవడం మరో కారణంగా అర్థం చేసుకోవచ్చు. దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ కార్యక్రమానికి హాజరై విద్యార్థి నాయకత్వం వల్లే దేశానికి మేలు చేకూరుతుందని చెప్పడం ఆలోచించాల్సిన విషయం. 75 ఏళ్ల రిపబ్లిక్ ఇండియా ఇంకా అసమానతలు, అభివృద్ధికి దూరంగా బతుకుతున్న ఎందరికో దారి చూపడానికి సామాజిక పోరాటం ఒక్కటే కాదు, చట్టాల ద్వారా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా భారత్ అన్ని రంగాల్లో రాణించాలంటే
యువశక్తి నాయకత్వంలో ప్రధాన పాత్రను పోషించడం వలనే అది సాధ్యమవుతుంది. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకుని భవితకు బాటలు వేసుకునే ఆత్మవిశ్వాసం వారి సొంతం. అలాంటి యువతే గట్టి సంకల్పం తీసుకుని ప్రతికూలతలకు వెరవకుండా రాజకీయాల్లో ప్రవేశించాలి. అప్పుడే కొన్నాళ్లకైనా దేశంలో మార్పు సాధ్యపడుతుంది. వికసిత్ భారత్తో పాటు నవయువ భారతం కూడా తయారవుతుంది.